విద్యార్థులకు విలువలతో కూడిన విద్యను అందించడం తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. శుక్రవారం ఉదయం ఆత్మకూరు నియోజకవర్గం చేచర్లలోని జెడ్పీ హై స్కూల్లో మెగా పీటీఎం కార్యక్రమాన్ని ఆహ్లాదకర వాతావరణంలో నిర్వహించారు. కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ తల్లిదండ్రులు ఉపాధ్యాయుల మధ్య ఒక మంచి అనుబంధం ఉండాలని, పాఠశాలలను సమాజానికి మరింత చేరువ చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆలోచనల మేరకు మెగా పీటీఎం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ విద్యాశాఖకు సంబంధించినటువంటి అధికారులందరూ, అలాగే ప్రత్యేకంగా ఈ స్కూల్ కి సంబంధించినటువంటి హెడ్ మాస్టర్ గారు, టీచర్స్, మాస్టర్స్ అందరూ కూడా ఇక్కడ హాజరు కావడం జరిగింది. విద్యార్థుల్ని మనం పిల్లల్ని ఎంత స్కూల్కి బాధ్యతతో పంపిస్తున్నామో అంత బాధ్యత తల్లిదండ్రులు ఇంటి దగ్గర నుంచి కూడా పర్యవేక్షించాలనేటువంటిది ముఖ్య ఉద్దేశం. ఇవాళ సమాజంలో ఉరుకుల పరుకుల జీవితం మంది, ప్రతినిత్యం నిద్రలేయడం, ఏదో ఒక పని పెట్టుకొని వెళ్ళిపోవడం, సాయంత్రం మళ్ళీ రావడం. అసలు మన బిడ్డలు స్కూల్కి వెళ్తున్నారు, వెళితే ఏం చేస్తున్నారు, వాళ్ళు ఏ విధంగా మంచి విద్యాబోధన అందుతుంది, విద్య పట్ల ఆసక్తి ఎలా ఉంది, వాళ్ళ దినచర్య ఏంటి, వాళ్ళు ఏ విధంగా ఆరోగ్యం కానీ అలాగే దేహ దారుఢ్యాన్ని పెంచుకునేటువంటి ప్రక్రియ కానీ వాటి పట్ల ఎలా వాళ్ళు పిల్లలు ఎలా ఉన్నారు అనేటువంటి చూసేటువంటి విధానం. ఇది దాదాపుగా 100కి 98% తల్లిదండ్రులు పట్టించుకునే పరిస్థితుల్లో లేరు ఇప్పటి వరకు. మనం స్కూల్కి పంపించాం, మన బాధ్యత అయిపోయింది. చదువుకున్నారా, బాగుపడ్డారా, పై చదువులకు వెళ్ళారా, పై చదువులకు వెళ్ళడానికి మనం ఏమైనా చేయాలా, అంతవరకే మీ తల్లిదండ్రుల బాధ్యత అని ఇప్పుడు ఈ సమాజంలో అందరికీ ఆలోచన. కానీ అది కాదు మన బాధ్యత. ఇవాళ కేవలం ఒక చదువుతోనే చిన్నారులందరూ రేపటి సమాజంలో మంచి పౌరులుగా తీర్చిదిద్దబడతారు అనేటువంటి దానిలో చాలా భేదాభిప్రాయాలు కూడా వచ్చాయి. చాలా సమావేశాలు జరిగాయి. రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మేధావులు, ముఖ్యంగా యూనివర్సిటీల్లో ఉన్నటువంటి ప్రొఫెసర్లు, డాక్టరేట్లు చేసిన వాళ్ళు విద్యా విధానం పట్ల ఒక మార్పు తీసుకురావాలి, రేపటి సమాజంలో పెరిగేటువంటి పిల్లల యొక్క భవిష్యత్తుకి ఒక ఉన్నత ప్రమాణాలతో కూడుకున్నటువంటి విద్యను వాళ్ళకి బోధించాలి, ఎలా చేయాలి అనేటువంటి ఆలోచన ఇవాల్టి మన విద్యాశాఖ మంత్రి మా సహచరులు సోదరులు నారా లోకేష్ గారు చేసినటువంటి ఒక ప్రయత్నం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపుగా 3-4 మాసాల పాటు కేవలం ఈ విద్యను మనం అభివృద్ధి చేయాలి, ఈ రాష్ట్రంలో ఒక విలువైనటువంటి విద్యని మనం అందించాలి ప్రభుత్వం నుంచి అని చెప్పి ఆలోచన చేశారు. అనేక మంది అనేక రాష్ట్రాల్లో, అనేక దేశాల్లో ఈ విద్య పట్ల ఎలా నడుస్తుంది అనేటువంటిది స్వయంగా పరిశీలించారు, స్వయంగా తెలుసుకున్నారు. విదేశాల్లో కూడా ఈ విద్య పట్ల, రేపటి సమాజం పట్ల ఎలా ఉంది అనేటువంటి అంత ఆలోచన చేశాక ఒక కరికులంని ఏర్పాటు చేయడం, ఒక విధానాన్ని రూపొందించడం, దీనికి రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆమోదం, గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు, ఈ రాష్ట్ర మంత్రివర్గం అనేక రకాలుగా చర్చలు చేసిన తర్వాత ఒక రూపకల్పన చేశారు. ఇది ఒక రోజులో అయిపోదు, ఇది నిరంతర ప్రక్రియ, రోజు జరగాలి. ప్రతినిత్యం భవిష్యత్తు గురించి ఆలోచించాలి. వాళ్ళకి ఇవాళ
పిల్లలంటే వాళ్ళ యొక్క ఆలోచన చాలా పరిమితం. ఆ ఆలోచనని విజ్ఞానం వైపు, రేపటి సమాజం వైపు, రేపటి భవిష్యత్తు వైపు మళ్లించాల్సినటువంటి కార్యక్రమం కేవలం స్కూళ్ళల్లో ఉన్నటువంటి టీచర్స్ మాత్రమే కాదు, తల్లిదండ్రుల యొక్క బాధ్యత కూడా ఉంది అని చెప్పేటువంటి ప్రయత్నం చేయడానికే ఈనాడు ఈ మెగా పేరెంట్ టీచర్స్ కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహిస్తాం. డిప్యూటీఓ గారు ఇచ్చారు. కొన్ని స్కూల్స్ ఈ కార్యక్రమాన్ని ఈ నియోజకవర్గంలో చేపట్టాలి అన్నప్పుడు చేజర్ల హై స్కూల్కి వస్తాను, ఆ హై స్కూల్లో ఈ కార్యక్రమం నిర్వహిద్దాం, ఈ మండలంలో రేపటి సమాజానికి నాంది పలుకుతామని చెప్పి వారితో చెప్పి మేమందరం ఇక్కడికి రావడం జరిగింది. చాలా కార్యక్రమాలు వచ్చాయి. నేను చదివింది మున్సిపల్ హై స్కూల్లో, మున్సిపల్ ఎలిమెంటరీ స్కూల్ దగ్గర నుంచి చదివాను. తర్వాత ప్రభుత్వ ఎయిడెడ్ కళాశాలల్లో చదివాం, ప్రభుత్వ యూనివర్సిటీల్లో చదివి ఈరోజు ఈ స్థాయిలో మీ ముందు నిలబడి మాట్లాడేటువంటి అవకాశం వచ్చిందంటే నాడు ఇచ్చినటువంటి ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకున్నాం కాబట్టే వచ్చింది. ప్రభుత్వ విద్యాలయాల్లో ఉన్నటువంటి టీచర్ల క్వాలిఫికేషన్ ముందు ప్రైవేట్ విద్యాలయాల్లో ఇవాళ ఉన్నటువంటి ఆ ఉపాధ్యాయులు, అధ్యాపకులు అన్క్వాలిఫైడ్ టీచర్స్ని పెట్టి వాళ్ళు వ్యాపారం చేస్తున్నారు, ప్రభుత్వం సేవ చేస్తుంది అని ఈ సమాజంలో చెప్పగలము ధైర్యంగా. తల్లిదండ్రులు కలిసి మాట్లాడుకోవడం, పరిష్కారాలను కనుగొనడం జరుగుతుంది. ఇలాంటి సమావేశాల ద్వారా పాఠశాల మరియు ఇళ్ల మధ్య బంధం పెరుగుతుంది, మా నేర్పు మెరుగుపడుతుంది. హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ ద్వారా మా మొత్తం అభివృద్ధి తల్లిదండ్రులకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. లీప్ యాప్ ద్వారా మా యొక్క ప్రగతి, హాజరు, ఫలితాలు అన్నీ కూడా తల్లిదండ్రులు ఇంటిలో నుండే చూడగలిగే విధంగా ప్రభుత్వం మనకు ఒక గొప్ప అవకాశాన్ని అందించింది. 1వ తరగతి నుండి 12వ తరగతి విద్యార్థులకు లబ్ధి చేకూరుతుంది. తల్లికి వందనం అనేది చదువుకోవాలనే ఆశ ఉన్న ప్రతి పేద విద్యార్థికి ఒక వరం లాంటిది. కొండపేట గ్రామంలో 1841లో జన్మించారు. ఈమె మహిళా సేవకురాలు. డొక్కా సీతమ్మ గారు తన జీవితం అంతా పేదలకు, ప్రయాణికులకు, బాటసారులకు అన్నం పెట్టి వాళ్ళ ఆకలి తీర్చి అపర అన్నపూర్ణగా పేరు పొందారు. ఈమె దాదాపు 40 సంవత్సరాల పాటు అన్నర్థులకు ఆహారం అందించి వాళ్ళ ఆకలి తీర్చారు. పథకం గురించి నేను ఈరోజు మాట్లాడబోతున్నాను. ప్రభుత్వ పథకానికి మహనీయుల పేర్లను పెట్టే గొప్ప సంప్రదాయానికి నాంది పలికిన సీఎం సార్ గారికి ముందుగా నా ధన్యవాదాలు. ప్రభుత్వ పాఠశాలలలో విద్యార్థుల ఆహారాన్ని సమూలంగా మార్చి ప్రైవేటు పాఠశాలలకి ధీటుగా వారికంటే మెరుగ్గా మంచి యూనిఫామ్స్, షూస్, బెల్ట్స్, నోట్సులు వంటి సమకూర్చిన సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర పథకానికి నా శతాభివందనాలు. విద్యార్థులకు గొప్ప గౌరవంతో పాటు తల్లిదండ్రులకు ఆర్థిక భారాన్ని తగ్గిస్తుంది. ఐడెంటిటీ కార్డును కూడా మన విద్యార్థి మిత్ర పథకంలోకి చేర్చాలన్నది నా యొక్క చిన్న కోరిక. దీని గురించి ఆలోచించవలసిందిగా మన గౌరవనీయులైన మంత్రివర్యులకి నేను ఉపాధ్యాయులతో కలిసి వాళ్ళ యొక్క పరిస్థితులను వివరంగా తెలుసుకునేందుకు ప్రభుత్వము ఈ యొక్క మెగా పేరెంట్ మీటింగ్ ని వారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. కృషితో మనకు ప్రత్యేకమైన కృషితో ఆత్మకూరులో మనకు ఈరోజు మొత్తం మనకు ఎన్ని విద్యా సంస్థలు ఉన్నాయంటే ఒక్క మాటలో చెప్పాలంటే మనం ఆత్మకూరు మెట్ట ప్రాంతము, లేకపోతే దూరంగా విసిరేయబడ్డ ప్రాంతము, లేదా అభివృద్ధికి నోచుకోని ప్రాంతము, ఎన్ని బిరుదులు ఉన్నప్పటికీ కూడా ఈ రోజు మనకు ఆత్మకూరు అంటే ఎలా ఉందంటే ఎక్కడ కూడా జిల్లాలో చూడండి మనం కంపేర్ చేసి చూసుకోవచ్చు, పోల్చి చూసుకోవచ్చు.